భారీ వరదలతో ఖమ్మం అతలాకుతలమైంది. ఖమ్మం నగరంలో రహదారులు ధ్వంసమయ్యాయి. వరద విలయం నుంచి జనం కోలుకునే పరిస్థితి కనపడడం లేదు. భారీ వర్షాలతో ఖమ్మం వాసులకు తీరని నష్టం మిగిల్చింది. ఇళ్లలో పెద్ద ఎత్తున బురద పేరుకుపోయింది. బురదతో నిండిన ఇళ్లను చూసి బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలోని వస్తువులు తడిసిపోయి పనికి రాకుండా పోయాయని బోరున విలపిస్తున్నారు. ఏ ఒక్క వస్తువు కూడా పనికి రాదంటున్నారు. కట్టుబట్టలతో మిగిలామని, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ వరదలతో ఖమ్మం అతలాకుతలమైంది. ఖమ్మం నగరంలో రహదారులు ధ్వంసమయ్యాయి. వరద విలయం నుంచి జనం కోలుకునే పరిస్థితి కనపడడం లేదు. భారీ వర్షం ఖమ్మం వాసులకు తీరని నష్టం మిగిల్చింది. ఇళ్లలో పెద్ద ఎత్తున బురద పేరుకుపోయింది. బురదతో నిండిన ఇళ్లను చూసి బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలోని వస్తువులు తడిసి పనికి రాకుండా పోయాయని బోరున విలపిస్తున్నారు. ఏ ఒక్క వస్తువు పనికి రాదు అంటున్నారు. కట్టుబట్టలతో మిగిలామని, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. రైట్, ఖమ్మంలో అనేక కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వరదతో బురదతో అల్లాడిపోతున్నారు జనం. వరద విలయం నుంచి జనం ఇంకా కోలుకోలేదు. మనం విజువల్స్ కూడా చూడొచ్చు. ఇళ్లలో మొత్తం బురద పేరుకుపోయింది. ఇంట్లో నిత్యావసర వస్తువులు కూడా ఆ బురదలో వరదలో మొత్తం తడిసి ముద్దయిపోయినా ఏ ఒక్క వస్తువు కూడా పనికి రాకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. మా ప్రతినిధి సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. సాంబశివరావు, బాధితులు ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? రాజేష్, ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున స్వాంతన లభిస్తుంది, అంతో ఎంతో సాయం వస్తుందని వరద బాధితులంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు. ఇంత కష్టం కూడా ప్రభుత్వం మీద నమ్మకంతో, భరోసాతో వరద బాధితులు సంయమనంగా ఉన్నటువంటి పరిస్థితి నిన్న సాయంత్రం వరకు ఉంది. ముఖ్యమంత్రి వస్తున్నారు, మీ సమస్యలు తీరిపోతాయని కూడా స్థానిక మంత్రులు, యంత్రాంగం అంతా కూడా బాధితులకు చెప్పారు. కానీ ముఖ్యమంత్రి ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దృశ్యం మొత్తం మారిపోయింది. ఎందుకంటే ఒక్కొక్క కుటుంబం ₹1,00,000 మినిమం, తక్కువ ₹1,00,000, గరిష్టంగా 20-30 లక్షల రూపాయలు. అంటే ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఉన్నారు, కార్లు కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు, అట్లాగే ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంకా సామాన్లు అన్ని కొట్టుకుపోయినట్టు ఉన్నారు. ఆ నష్టం కనుక లెక్కేస్తే కనిష్టంగా ₹1,00,000, గరిష్టంగా 30-40 లక్షల రూపాయలు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ సీఎం వచ్చి ₹10,000 ఇంటికి ఇల్లు నష్టపోయిన వారందరికీ ₹1,00,000, 2 లక్షలు ఇట్లా ఏదో సాయం ప్రకటిస్తాం, ₹10,000 తక్షణ రిలీఫ్ ఇస్తామని అనడంతోనే ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇదెక్కడి పద్ధతి? మీరిచ్చే 10,000 మాకేం అవసరం, ఇంత నష్టపోయిన తర్వాత ₹10,000 ఇస్తా అంటారా అని చెప్పి మొత్తము ప్రజలు తిరగబడినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తంగా చూస్తే ఈ ప్రభుత్వం నుంచి సాయం అందదు, కనీసం చస్తున్నామంటే ఆదుకోరు అనేటువంటి విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆ నేపథ్యంలోనే నిన్న సీఎం పర్యటించినటువంటి 2-3 చోట్ల కూడా నిరసన ఎదురైంది. ఇప్పటి వరకు కూడా కనీసం వాటర్ ట్యాంకర్లు పెట్టి ఆ ఇళ్లలో పేరుకుపోయినటువంటి బురదను, చెత్తా చెదారాన్ని తొలగించాలనేటువంటి ఒక ఆలోచనకు ఈ ప్రభుత్వ పెద్దలు రాకపోవడం అనేది పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తున్నది. సోషల్ మీడియా కావచ్చు, ప్రధాన మీడియా కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి లోపాలను, ప్రభుత్వం సైడ్ నుంచి జరుగుతున్నటువంటి తప్పిదాలను ఎత్తి చూపినటువంటి నేపథ్యంలో మీడియా మీదనే అక్కసు వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి. సాక్షాత్ ముఖ్యమంత్రి మీడియాను తిట్టడము, ప్రతిపక్ష నాయకులను తిట్టడము, ప్రభుత్వంగా చేయాల్సినటువంటి బాధ్యతను ప్రతిపక్షం మీదకి నెట్టేటువంటి ప్రయత్నం చేయడం కూడా వరద బాధితులు తప్పుపడుతున్నారు. ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి, ప్రభుత్వం ముందుకొచ్చి, అధికారులు ముందుకొచ్చి సహాయ చర్యలు చేపట్టి నష్టపోయినటువంటి వారికి ఎంతో ఎంతో ఆదుకుంటారనేటువంటి పెద్ద ఎత్తున ఎదురు చూస్తే ముఖ్యమంత్రి స్థాయి రాష్ట్రానికి ఆయన కన్నా మించిన పెద్ద వ్యక్తి ఉండరు. ఆయన వచ్చి ₹10,000 సాయం ఇస్తామని చెప్పి 1-2 చోట్ల చూసి వెళ్ళిపోయారు.
అసలు చూడాల్సిన ప్రాంతానికి చాలా మిగిలిపోయి ఉన్నాయి, చాలా చాలా పెద్ద ఎత్తున మిగిలిపోయి ఉన్నాయి. ఒక్క ప్రాంతాన్ని 2 ప్రాంతాలను మాత్రమే పరామర్శించి జనాగ్రహాన్ని చవిచూసిన తర్వాత అక్కడ వెళ్ళిపోవటము, మళ్ళీ పర్యటనలు కూడా కుదించుకొని పోవడం చేశారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఎవరి ఇంట్లో వాళ్ళే శుభ్రం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఇక్కడ ఈ మున్సిపల్ కార్మికులు కొంత పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా వేలల్లో జరిగినటువంటి ఇళ్ల నష్టాన్ని పూడ్చేటువంటి పరిస్థితి ప్రభుత్వం దగ్గర కనిపించలేదు. కనీసం ఆ రకమైనటువంటి సాయం అందించేందుకు కూడా వారు ముందుకు వచ్చట్లేదు. అదే సమస్యలు చూస్తున్నాం. ఇంట్లో నిత్యం వాడే అవసర వస్తువులన్నీ కూడా మొత్తం బయట పెట్టుకొని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మొత్తం బియ్యం కూడా పాడు కావడం, తర్వాత లోపల ఉండే ఫ్రిడ్జ్ కావచ్చు, బెడ్ కావచ్చు, అవన్నీ ఇంకా ఇంట్లో ఏవైతే వస్తువులు ఉంటాయో అన్నీ కూడా బయట పెట్టుకొని వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళంతా క్లీన్ చేసుకుంటున్నటువంటి ఆ విజువల్స్ చూస్తున్నాం మనం. రాజేష్, అత్యంత అమానవీయమైనటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. ఎందుకంటే మానవత్వంతో ఆలోచిస్తే కనుక ఆ ప్రజలకు అండగా ఉండాలనేటువంటి భావన ఎవరికైనా కలుగుతుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి ఉప్పు పప్పు దగ్గర నుంచి మొదలు పెడితే నిత్యావసర సరుకైనటువంటి బియ్యం కూడా కుళ్ళిపోయినాయి. సాధారణంగా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలు ఏం చేస్తారంటే బియ్యం రేట్లు పెరుగుతాయో ఏమో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి 1 క్వింటాల్ 2 క్వింటాల్ ముందు కొనుక్కొని పెట్టుకొని సంవత్సరం ఇంట్లో పెట్టుకుంటారు. అట్లాంటిది ఆ బియ్యం అన్ని తడిసిపోయినాయి. ఇంకా నిన్న మనం కొన్ని ఇళ్లలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళు తినేదే రేషన్ షాపులో ఇచ్చేటువంటి బియ్యం. ఆ రేషన్ బియ్యం తెచ్చుకొని ఇంట్లో నిల్వ పెట్టుకుంటే 30-40 కిలోలు ఏదో రేషన్ బియ్యం పెట్టుకుంటే అవి కూడా పూర్తిగా తడిసిపోయి అత్యంత దుర్గంధాన్ని నేపథ్యం కనిపించింది. వాసన వస్తుంది. అంతేకాకుండా బురద, వరద, చెత్త చెదారం వస్తే దాన్ని ప్రభుత్వము బాధ్యతగా తీసుకుని తొలగించాలి. జిల్లాలో ఎక్కడెక్కడ పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో అవసరమైతే గ్రామాలలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఖమ్మానికి తరలించి ఆ సహాయక చర్యలు చేపట్టాలి. కానీ పోలీసులను తరలించినటువంటి అధికారులు ఈ పారిశుద్ధ్య కార్మికులను తరలించడం మాత్రం మర్చిపోయారా లేకపోతే కావాలని నిర్లక్ష్యం చేశారో తెలియదు. కానీ గతంలో ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది. గతంలో కూడా బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మదిరా, ఇబ్బందు, అట్లాగే భద్రాచలం మున్సిపాలిటీ, అక్కడ సత్తుపల్లి, వైరా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పారిశుద్ధ్య కార్మికులను, అక్కడ ఉన్నటువంటి ట్రాలీలను, ఆటోలను, అక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంకర్లను కూడా ఖమ్మం తీసుకొచ్చి ఖమ్మంలో సహాయ చర్యలు చేసి చేపట్టింది అప్పుడున్నటువంటి ప్రభుత్వం. మరి ఈ రోజుకు ఏమైందో మరి అధికారులలో దీనికి సంబంధించినటువంటి ఒక సమీక్ష లేదా, లేకపోతే కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారో, ఆ ప్రజలు ఎడిపోతే మాకేందనుకుంటున్నారో అర్థం కాలే. కానీ ఖమ్మానికి సంబంధించినటువంటి పారిశుద్ధ్య కార్మికులే అక్కడ ఇక్కడ కనపడుతున్నారు తప్ప మిగిలిన జిల్లాలో వరద ఎఫెక్ట్ లేని ప్రాంతాల నుంచి తరలించి సహాయ చర్యలు ముమ్మరం చేసి ప్రజలను బయట పడేయాలనేటువంటి చిత్తశుద్ధి ఎక్కడ కనిపించట్లేదని ప్రజలు డైరెక్ట్ గా తిడుతున్నారు. ఎందుకు సార్ మా ఇక్కడ బురద నీళ్లు ఏదైతే డ్రైనేజీలలో బురద నీళ్లు మిగిలిపోయినాయో ఆ నీళ్లను తీసుకొచ్చి ఇల్లు కనుక్కుంటున్నారు. తర్వాత రేపు 2 రోజుల తర్వాత అయినా సరే మంచినీళ్ళు తీసుకొచ్చి తర్వాత శుభ్రం చేసుకుంటాం సార్, ముందైతే ఈ వరద బురద కంపు పోవాలి కదా అనేటువంటిది ప్రజలు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం దగ్గర ఒక సమగ్రమైనటువంటి ఒక వ్యవహారం లేకపోవడమే ఇంతటి దుస్థితికి కారణం అని చెప్పొచ్చు. రాజేష్, రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు.